జార్ఖండ్ తొలి విడత శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 43 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. జార్ఖండ్లో తొలి విడత శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటింగ్ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకుని పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు. జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 43 నియోజకవర్గాల్లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 609 మంది పురుషులు కాగా 73 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు. 43 నియోజకవర్గాల్లో 17 జనరల్, 20 ఎస్టీ, 6 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఈ విడతలో 1.37 కోట్ల మంది ఓటర్లున్నారు. వారి కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అందులో 12,716 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 2,628 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. జార్ఖండ్ తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సమస్యాత్మకంగా గుర్తించిన 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక 179.14 కోట్ల విలువైన అక్రమ సామాగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 54 కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతరులు ప్రచారం నిర్వహించారు. బంగ్లా అక్రమ చొరబాట్ల అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలకు పాల్పడిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇండియా కూటమి తరపున మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన ప్రచారం నిర్వహించారు. గిరిజన హక్కులు, ప్రజాకర్షక పథకాలు వారు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో గెలుపొందిన జేఎంఎం కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.